Hello all, this is Dr. Madhuri, Consultant Obstetrician and Gynecologist at Medistar Hospitals, Amirpet branch. సో ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీని 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసి మాట్లాడదాము. సో ఫస్ట్ 3 మంత్స్ ఏమేం టెస్ట్లు చేయించుకోవాలి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ ఫుడ్ ఏమేమి తీసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 3 మంత్స్ని మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అని అంటాము. సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒక బేసిక్ స్కాన్ అయితే కావాలన్నమాట. సో వీ కాల్ ఇట్ యాజ్ అ డేటింగ్ స్కాన్. ఈ డేటింగ్ స్కాన్ ఏంటి అని అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి మీ డెలివరీ డేట్ అనేది మనం అసైన్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చే స్కాన్స్లో డేట్ని పట్టుకొచ్చి కొంతమంది ఇక్కడ డేట్ మారింది ఇవి అని అంటారు, కానీ ద ఫస్ట్ 3 మంత్స్లో వచ్చే స్కానే మీకు యాక్యురేట్గా మీ డేటింగ్ అనేది తెలుస్తుంది. అండ్ ఇంకా ఫస్ట్ ట్రైమిస్టర్ స్కాన్ వల్ల మనం ఏమేమి తెలుసుకోవచ్చు అని అంటే అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడుందనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీకు అది గర్భసంచి లోపలే ఉందా లేకపోతే దీన్ని మనం ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో గర్భసంచి లేకుండా వేరే దగ్గర వచ్చింది అని అంటే కనుక వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అంటే అది ట్యూబ్లో మోస్ట్ కామన్గా చూస్తుంటాము. ట్యూబే కాకుండా కొంతమందికి ఓవరీలో వస్తుంది, కొంతమందికి సర్విక్స్లో వస్తుంది, అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అని ఉంటుంది. లేదు అని అంటే వీ కాల్ ఇట్ యాజ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ అన్నోన్ లొకేషన్, PUL అని అంటాము. సో యూట్రస్లో ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. ఇంకొకటి యూట్రస్ లోపల ఏమన్నా ఇష్యూ ఉందా, ఏమన్నా ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ లోపల ఏమన్నా కలెక్షన్ ఉందా అనేది తెలుస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, అసలు ప్రెగ్నెన్సీ అనేది మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత సింగిల్ ప్రెగ్నెన్సీనా లేకపోతే మీకు ఏమన్నా ట్విన్స్ కానీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఏమన్నా ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అలానే గర్భసంచి ముఖద్వారం, దీన్ని మనం సర్విక్స్ అంటామన్నమాట, విచ్ ఈజ్ యువర్ బర్త్. ఈ డెలివరీ అప్పుడు ఇదే ఓపెన్ అయ్యి మీకు డెలివరీ అవుతుంది. సో ఆ లెంత్ అది కరెక్ట్గానే ఉందా, ఏమన్నా తక్కువ ఉందా అనేది కూడా తెలుస్తుంది. సో ఈ ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ అనేవి ఏమీ ఉండదు. మీరు రొటీన్గా తీసుకునే ఫుడ్ అంతా తీసుకోవచ్చు. ఫోకస్ ఆన్ హ్యావింగ్ ఎ బ్యాలెన్స్డ్ డైట్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్స్ అండ్ సీడ్స్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, రాగి జావా, ఫ్రూట్ జ్యూసెస్ కన్నా మీరు ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే దాని మీద ఫైబర్ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ డైజెషన్ ఆల్సో. ఒకవేళ వామిటింగ్స్ అవుతున్నాయి అని అంటే కనుక మీకు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుకుంటా వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఈటింగ్ కొంచెం ఫుడ్ ఎక్కువ ఇంటర్వెల్స్లో తినేటట్టు చూసుకోండి. ఏదో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ మేజర్ మీల్స్ అని పెట్టుకోకుండా కొంచెం 3 మేజర్ పోర్షన్స్ అండ్ 3 మైనర్ పోర్షన్స్ లైక్ స్నాక్స్ ఆర్ ఎనీథింగ్ ఇన్ బిట్వీన్ తీసుకుంటే మంచిది. సో ఇద్దరికి తినేయాలి, ఒకరికి తినాలా అనేది కాకుండా ప్రాపర్గా బాడీకి న్యూట్రిషన్ అనేది వెళ్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్సర్సైజ్, ఇఫ్ ఆల్రెడీ మీకు ముందు నుంచే ఎక్సర్సైజ్ అట్లా అలవాటు ఉంది అని అంటే కనుక యూ కెన్ కంటిన్యూ డూయింగ్ యువర్ ఎక్సర్సైజెస్. కాకపోతే మరీ హెవీగా అలసిపోయేవి, బాగా లైక్ క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజ్, ఫాస్ట్ రన్నింగ్, జాగింగ్ ఇట్లాంటివి ప్రివెంట్ చేస్తే మంచిది. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ప్రెగ్నెన్సీ యొక్క మధ్యలో 3 నెలల గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈ సెకండ్ ట్రైమిస్టర్ అనేది మీకున్న వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ తగ్గి ద ప్రెగ్నెంట్ ఉమెన్ దే ఫీల్ మచ్ మోర్ యాక్టివ్ ఇన్ ద సెకండ్ ట్రైమిస్టర్ కంపేర్ టు యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ ట్రైమిస్టర్స్. సో మీ రొటీన్ ఫిజికల్ యాక్టివిటీస్, మీరు వర్క్కి వెళ్ళడం ఇవన్నీ యూ కెన్ కంటిన్యూ వెరీ వెల్ ఇన్ దిస్ సెకండ్ ట్రైమిస్టర్. అండ్ ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్కి కనుక ఏమన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ వచ్చి ఏమైనా సర్జరీస్ అవసరం పడతాయి లైక్ డెంటల్ ప్రొసీజర్స్ కానీ, కామన్గా చూస్తున్నాం ఇవాళ రేపు ఈ డెంటల్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే అబ్డమినల్ సర్జరీస్ అంటే కడుపులో ఉన్న ఏమన్నా సర్జరీస్ అవసరమైనా, ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏదైనా ఓవరీలో సిస్ట్ ఉన్నా, ఒకవేళ పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉండి వాటి తీయాల్సిన అవసరం వస్తే గనక ఈ మధ్యలో 3 మంత్స్లోనే మనం చేయడం జరుగుతుంది ప్రెగ్నెన్సీలో, అండ్ విచ్ ఇస్ వెరీ సేఫ్. సో ఈ 3 మంత్స్లో ద వెరీ ఇంపార్టెంట్ స్కాన్ ఇస్ టీఫా స్కాన్ అంటే బేబీ యొక్క ఎనామలీ స్కాన్. ఈ పాటికి బేబీ పూర్తిగా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి ఏమన్నా అవయవ లోపాలు ఉన్నాయా, అన్ని ఆర్గన్స్ అనేవి కరెక్ట్గా ఫామ్ అయినాయా లేదా అనేది తెలిసేది టీఫా స్కాన్. సో ఇది తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా చేయించవలసిన స్కాన్. ఇది ఐడియల్లీ ఏంటంటే ఇంతకుముందు మనము 20 వీక్స్ వరకు చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మన MTP లా పెరిగింది కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ టిల్ 24 వీక్స్. అండ్
ఇన్ అడిషనల్ టు టిఫా స్కాన్ ఫీటల్ 2D ఎకో, బేబీ యొక్క హార్ట్లో అన్ని చేంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అవుట్ఫ్లో ట్రాక్ట్స్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి అంటే హార్ట్ యొక్క డీటెయిల్ స్కానింగ్ కూడా, దీన్ని మనం ఫీటల్ 2D ఎకో అని అంటాము. ఇది కూడా చేయించుకుంటే చాలా మంచిది. అండ్ కమింగ్ టు ద ఫుడ్, సేమ్ మీరు ఇంతకు ముందు తీసుకున్న ఫుడ్డే కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ మీ టీటీ కూడా ఫస్ట్ డోస్ అనేది ఈ మధ్యలో 3 monthsలో వీ గివ్ యువర్ ఫస్ట్ డోస్ ఆఫ్ టీటీ. సో టీటీ తీసుకోవచ్చు, లేకపోతే టీడీ ఏదన్నా కానీ ఈ రెండిట్లో మీ డాక్టర్ అడ్వైస్ దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అండ్ ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంటేషన్, ఫస్ట్ 3 monthsలో మీకు ఎక్కువ వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ ఉంటాయి కాబట్టి ఐరన్ అనేది ఫస్ట్ 3 monthsలో యూజువల్లీ ఇవ్వము. సో ఈ మధ్యలో ట్రైమిస్టర్లో వీ స్టార్ట్ గివింగ్ యువర్ ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్. అండ్ ఇక్కడ మెయిన్గా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఐరన్ కాల్షియం ఎప్పుడు తీసుకోవాలి. సో ఐరన్ కాల్షియం కలిపి తీసుకుంటే ఏది ఎఫెక్టివ్గా రాదు. ఐరన్ ప్రిఫరబ్లీ ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే మంచిది, అంటే బిఫోర్ ఫుడ్ అట్లా తీసుకుంటే, బికాజ్ ఆ ఎసిడిక్ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఐరన్ అబ్జార్ప్షన్. లేదు మీకు కొంతమందికి ఐరన్ తీసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ కానీ, ఫెటీగ్ కానీ, మెటాలిక్ టేస్ట్ అట్లా ఏమైనా వస్తుంది అని అంటే కనుక యూజువలీ వీ అడ్వైస్ టేకింగ్ ఐరన్ ఇన్ ద నైట్ ఆఫ్టర్ డిన్నర్. Calcium you can have it at any time after breakfast or after lunch, but make sure you are not taking iron and calcium together. And protein powder important ఖచ్చితంగా తీసుకోవాలా వద్దా అని. See, if you are taking enough adequate nutrition, ఒకవేళ మీ BMI levels బాగానే ఉన్నాయి, your weight gain is proper during pregnancy, ప్రోటీన్ పౌడర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ ఏమీ కాదు. ఇన్స్టెడ్ ఫోకస్ ఆన్ హ్యావింగ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, బాయిల్డ్ ఎగ్ వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో బాయిల్డ్ ఎగ్ కానీ, లెగ్యూమ్స్, సీడ్స్, పప్పు, ఆకుకూరలు ఇట్లాంటివి, పాలకూర ఇవన్నీ తీసుకుంటే కూడా మీకు ఖచ్చితంగా హిమోగ్లోబిన్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు యువర్ ఎక్సర్సైజెస్, you can start doing exercises very confidently in this second trimester. Exercises అంటేనేమో ఆల్రెడీ మీరు ముందు నుంచి ట్రైన్డ్ ఉన్నారు, if you are used to doing some exercises you can continue doing them in this second trimester as well. కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక పెద్ద పెద్ద ఆసనాల్లాగా అట్లా కాకుండా the start with the basic walking and side stretches చేయొచ్చు, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. ఇవన్నీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే డెలివరీ టైం కల్లా మీ బాడీలో ఉన్న మజిల్స్ కానీ, మీ జాయింట్స్ కానీ ఈజీగా న్యాచురల్ డెలివరీకి ఫెసిలిటేట్ చేసే అవకాశం ఉంటుంది. డెలివరీకి ముందే ఎక్సర్సైజ్ మొదలు పెడితే కనుక ఇంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు. సో సేమ్ ద రొటీన్ బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ డైట్, ప్రాపర్ ఎడిక్వేట్ న్యూట్రిషన్, hydration and exercise, EV 3 these are very important in your second trimester of pregnancy. So the third trimester ఇది ఏంటి అని అంటే ఇంకా the baby will be fully mature డెలివరీ టైంకి వచ్చేసేసరికి. సో 37 weeks రీచ్ అయ్యారు అని అంటే వీ కాల్ ఇట్ యాజ్ అ టర్మ్ ప్రెగ్నెన్సీ. సో ద ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ ఏవైతే తీసుకుంటారో అవి యాజ్ యూజువల్ మీరు కంటిన్యూ చేయాల్సి వస్తుంది. టీటీ 2 doses అయినాయా లేదా చెక్ చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ డన్ విత్ 2 doses టీటీ అని, ఈ టీటీ ఆర్ టీడాప్ 2 ఉంటాయన్నమాట వేరియంట్స్. టీడాప్ అంటేనేమో ప్లెయిన్ టీటీ కాకుండా డిఫ్టీరియా యాజ్ వెల్ యాజ్ పర్టిసిస్ అంటే కోరింత దగ్గు, ధనుర్వాతం ఈ రెండింటికి కూడా ప్రివెన్షన్ వస్తుంది టీడాప్ అనేది యూజువల్లీ ఇంకా గవర్నమెంట్లో మనకి అవైలబుల్ లేదు. మీరు కనుక ప్రైవేట్లో చెక్ చేయించుకుంటున్నారు అని అంటే కనుక మీరు ప్రైవేట్లో టీడాప్ తీసుకుంటే ఇంకా బెటర్. సో మ్యాండేటరీగా టీడాప్ తీసుకోవాలా, టీటీనే తీసుకోవాలంటే దట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ చాయిస్. యూజువల్లీ మేమైతే టీడాప్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో టీడాప్ తీసుకుంటే ఇందాక చెప్పినట్టు వేరే 2 డిసీజెస్కి కూడా ప్రివెన్షన్ ఫర్ బోత్ మదర్ యాజ్ వెల్ యాజ్ అ బేబీ ఉంటుందన్నమాట. అండ్ కంటిన్యూ హ్యావింగ్ యువర్ ఫుడ్. ఈ టైంలో ఏంటి అంటే కొంతమందికి ఆయాసం లాగా రావడము, ఒక పక్కకు తిరిగి పడుకోవాలా, స్ట్రైట్ పడుకోవాలా ఏంటి అనేది అడుగుతుంటారు. సో యూజువల్లీ ఏంటి అని అంటే స్ట్రైట్గా పడుకుంటే బేబీది బ్లడ్ ఫ్లో అనేది కొంచెం తగ్గడం జరగచ్చు. ఎందుకు అనంటే ఈ ప్రెగ్నెంట్ యూట్రస్ వెళ్ళి కింద ఉన్న మేజర్ బ్లడ్ వెసల్స్ మీద ప్రెషర్ పడటంతో హార్ట్కి బ్లడ్ రిటర్న్ అనేది తగ్గి మీకు కొంచెం ఈ సిమ్టమ్స్ రావచ్చు. దీన్ని మనం సుపైన్ హైపోటెన్షన్ సిండ్రోమ్ అని అంటాము. సో మోస్ట్ కామన్గా లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోమని అడ్వైస్ చేస్తాం, కానీ కంటిన్యూస్గా లెఫ్టే పడుకోవాలా, రైట్ సైడ్ పడుకోవచ్చా, స్ట్రైట్ పడుకోవచ్చా అని అడుగుతుంటారు. ఖచ్చితంగా లెఫ్టే పడుకోవాలని ఏం లేదు, బట్ ప్రిఫరబ్లీ ట్రై టు స్లీప్ ఆన్ యువర్ లెఫ్ట్. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది అంటే యూ కెన్ స్లీప్ ఆన్ యువర్ రైట్ యాజ్ వెల్ సుపైన్ యాజ్ వెల్. అండ్ మీ ఎక్సర్సైజెస్ అనేవి కంటిన్యూ చేసుకోండి.
డైట్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఉండాలి. సో ఈ లాస్ట్ 3 monthsలో ఏంటి అని అంటే బేబీ యొక్క గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అనేది మీ డాక్టర్ వద్ద కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ విజిట్స్ పెరుగుతాయి. ఫస్ట్ 7 months వరకు మనము 28 weeks వరకు వీక్లీ చెకప్స్ ఉంటాయి. సో 28 weeks to 36 weeks వరకు ఎవ్రీ 2 weeksకి ఒకసారి మీరు మీ గైనకాలజిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది. అండ్ 36 weeks తర్వాత వీక్లీ చెకప్స్ అనమాట. అప్పటి నుంచి దట్ ఈస్ వేర్ యువర్ యాక్చువల్ అసెస్మెంట్ బిగిన్స్. బేబీ వెయిట్ సరిగ్గా ఉందా లేదా, లోపల ఉమ్మనీర్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది. సో అడిక్వేట్ గ్రోత్ బాగానే ఉండి హెల్దీ ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా లాస్ట్కి వచ్చేసరికి ఇదొక క్వశ్చన్. అండ్ లాస్ట్ 3 months రాగానే ఖచ్చితంగా నార్మల్ అవుతుందా, ఖచ్చితంగా సీ సెక్షన్ అవుతుందా అనేది అడుగుతుంటారు. అది లాస్ట్ వరకు నార్మల్ డెలివరీ డెఫినెట్లీ దట్స్ అ ప్రయారిటీ. కానీ లాస్ట్ మినిట్ వరకు ఖచ్చితంగా అవుతుందా లేదా అని ఎవరు అయితే గ్యారంటీ ఇవ్వలేరు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏమన్నా కాంప్లికేషన్స్ లైక్ ఒకవేళ బేబీ మెకోనియం పాస్ చేసింది, హార్ట్ బీట్ డిప్ అవుతుంది, ఇవేమన్నా వస్తే కనుక ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొక ఇప్పుడు గ్రోత్ స్కాన్లో చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే కొంతమందికి స్కాన్లో బేబీకి మెడ చుట్టూతా పేగొచ్చింది అని స్కాన్లో కొన్నిసార్లు రావడం జరుగుతుంది. అది పట్టుకొని సిజేరియన్ అవుతుందా, ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతుంటారు. కార్డ్ అనేది కామన్గా చూస్తుంటాము. దట్ ఈస్ సీన్ ఇన్ అరౌండ్ 30% ఆఫ్ ద ప్రెగ్నెంట్ విమెన్. ఆ కార్డ్ ఉన్నంత మాత్రాన అది నార్మల్ అవ్వదు అనేది మాత్రం అపోహ. ఎందుకంటే లూజ్గా ఉండి కార్డ్ డెలివరీ టైంలో బేబీ కిందకు వస్తుంది అని అన్నప్పుడు అది డీటాంగిల్ అయ్యే అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ హార్ట్ బీట్ ప్రాపర్గా మెయింటైన్ అయినంత వరకు కార్డ్ ఉన్నంత మాత్రాన ఏమీ నష్టం జరగదు. కాకపోతే కీప్ ఎ చెక్ ఆన్ యువర్ బేబీస్ మూమెంట్స్ అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా అని ప్రెగ్నెంట్ మదర్స్ గమనించుకుంటే సరిపోతుంది. అండ్ ఫుడ్, ద రొటీన్ ఫుడ్ విచ్ యూ టేక్, కాకపోతే కొంచెం తిన్నా కానీ అరగకపోవడము ఇవన్నీ కామన్గా చూస్తుంటాం. దట్ ఈస్ బికాస్ స్టమక్ పెరిగే కొద్దీ ఫుడ్ పైప్ మీద పైకి ప్రెషర్ పడుతుంది కాబట్టి డైజెస్టివ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది. కాబట్టి స్మాల్ క్వాంటిటీస్, లార్జర్ ఇంటర్వెల్స్ అట్లా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇంకా దాని తర్వాత లాస్ట్కి 37 weeks తర్వాత మీకు ఇంటర్నల్ చెకప్స్ చేస్తారు. సో వి కాల్ ఇట్ యాజ్ అ పర్వెజనల్ ఎగ్జామినేషన్. మీ సర్విక్స్, ఈ ద్వారం అనేది ఫేవరబుల్గా ఉందా లేదా అనేవి మీ గైనకాలజిస్ట్ అసెస్ చేసి దాన్ని బట్టి మీ మోడ్ ఆఫ్ డెలివరీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.